Today we have Dr. K. Lakshman, consultant interventional cardiologist, Pulse Hospital. Doctor, how do we define hypertension? And when should we conclude that the person has hypertension? Hello everyone, I am Dr. Kullur Lakshman, consultant interventional cardiologist, Pulse Heart Institute, Rajamahendravaram. హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటు అంటే సిస్టోలిక్ బీపీ 140 కన్నా ఎక్కువ, డయాస్టోలిక్ బీపీ 90 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం హైపర్ టెన్షన్గా లేబుల్ చేస్తాం. కానీ బీపీ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి 3 డిఫరెంట్ రీడింగ్స్ ఎట్ 3 డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైం, అంటే 3 డిఫరెంట్ టైమ్స్లో ఎప్పుడు చూసినా సరే కూడా 140/90 కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ పేషెంట్ మనం హైపర్ టెన్షన్ పేషెంట్గా లేబుల్ చేస్తాం. Doctor, what is the relevance of heart rate in hypertension? Hello everyone, I am Dr. Kullur Lakshman, consultant interventional cardiologist, Pulse Heart Institute, Rajamahendravaram. బీపీ పేషెంట్స్లో హార్ట్ రేట్, పల్స్ రేట్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని హార్మోన్ ప్రభావం వల్ల బీపీ వస్తే హార్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సింపాథిక్ హార్మోన్స్ వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తే వాళ్ళకి హార్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు ఫియోక్రోమోసైటోమా అంటాం, దాని కారణంగా బీపీ వచ్చినా సరే కూడా హార్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి బీపీ మందులు వాడటం వల్ల హార్ట్ రేట్స్ తక్కువగా ఉంటాయి. బీటా బ్లాకర్స్ అని ఒక గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం. ఆ మందుల వల్ల కూడా బీపీ కంట్రోల్తో పాటు పల్స్ రేట్ కూడా తక్కువగా ఉండే ఉంటుంది. కాబట్టి బీపీ పేషెంట్స్లో పల్స్ రేట్ కొన్ని సందర్భాల్లో ఎక్కువగా, కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉండే అవకాశం ఉంది. దాని ప్రకారం బీపీ యొక్క కారణం కూడా మనం కనిపెట్టే అవకాశం ఉంటుంది. What precautions should a patient take along with medicines? Hello everyone, I am Dr. Kullur Lakshman, consultant interventional cardiologist, Pulse Heart Institute, Rajamahendravaram. బీపీ పేషెంట్స్, అదే హైపర్ టెన్సివ్ పేషెంట్స్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఈ హైపర్ టెన్షన్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. కాబట్టి ముందుగా మన డైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్లో మొదటి స్టెప్ డైటరీ ట్రీట్మెంట్, అంటే డాష్ డైట్ అంటాం. డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అంటే మన డైట్లో ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ మనం తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా మన హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ కట్ చేసుకోవటం, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, డైలీ ఒక 30 to 40 minutes ఆఫ్ వాకింగ్, జాగింగ్ లేదా బ్రిస్క్ వాకింగ్ చేయటం వల్ల బీపీని కంట్రోల్ చేసుకోవడం. అదేవిధంగా బీపీ మెడికేషన్స్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా రెగ్యులర్గా తీసుకోవటం, రెగ్యులర్ పీరియాడిక్ హెల్త్ చెకప్ చేసుకోవటం ద్వారా మనం బీపీ యొక్క వచ్చే కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. Doctor, how do we define hypertension? And when should we conclude that the person has hypertension? Hello everyone, I am Dr. Kullur Lakshman, consultant interventional cardiologist, Pulse Heart Institute, Rajamahendravaram. హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు అంటే సిస్టోలిక్ బీపీ 140 కన్నా ఎక్కువ, డయాస్టోలిక్ బీపీ 90 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం హైపర్ టెన్షన్గా లేబుల్ చేస్తాం. కానీ బీపీ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి 3 డిఫరెంట్ రీడింగ్స్ ఎట్ 3 డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైం, అంటే 3 డిఫరెంట్ టైమ్స్లో ఎప్పుడు చూసినా సరే కూడా 140/90 కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ పేషెంట్ మనం హైపర్ టెన్షన్ పేషెంట్గా లేబుల్ చేస్తాం. Doctor, what is the relevance of heart rate in hypertension? Hello everyone, I am Dr. Kullur Lakshman, consultant interventional cardiologist, Pulse Heart Institute, Rajamahendravaram. బీపీ పేషెంట్స్లో హార్ట్ రేట్, పల్స్ రేట్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని హార్మోన్ ప్రభావం వల్ల బీపీ వస్తే హార్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సింపాథిక్ హార్మోన్స్ వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తే వాళ్ళకి హార్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు ఫియోక్రోమోసైటోమా అంటాం, దాని కారణంగా బీపీ వచ్చినా సరే కూడా హార్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి బీపీ మందులు వాడటం వల్ల హార్ట్ రేట్స్ తక్కువగా ఉంటాయి. బీటా బ్లాకర్స్ అని ఒక గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం. ఆ మందుల వల్ల కూడా బీపీ కంట్రోల్తో పాటు పల్స్ రేట్ కూడా తక్కువగా ఉండే ఉంటుంది. కాబట్టి బీపీ పేషెంట్స్లో పల్స్ రేట్ కొన్ని సందర్భాల్లో ఎక్కువగా, కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉండే అవకాశం ఉంది. దాని ప్రకారం బీపీ యొక్క కారణం కూడా మనం కనిపెట్టే అవకాశం ఉంటుంది. Public Awareness Initiative by Glenmark Pharmaceuticals.